नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ నిన్నటి రోజున నందుడి యొక్క ఇంటి ముందుకు వెళ్ళి ద్వారపాలకుల్ని ప్రార్థించారు. వారు అంగీకరించి తలుపులు తీశారు. వీరు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళుతూ ఉండగా అక్కడ కనిపించినటువంటి దృశ్యం ఏమిటి అంటే, ముందు స్వామి అంటే నందుడు, ఆ తర్వాత యశోద, ఆ తర్వాత కృష్ణుడు, బలరామకృష్ణులు ఇద్దరూ కూడాను పడుకున్నటువంటి ఒక సన్నివేశం కనిపించింది. ఎప్పుడైతే అలా కనిపించిందో వెంటనే వారిని పాడుతున్నారమ్మా, పిలుస్తున్నారు, లేపుతున్నారన్నమాట, నిద్ర లేపుతున్నారు. ఆ కనిపించినటువంటి దృశ్యం చాలా విచిత్రమైనటువంటిది. అదంతా కూడాను మనకి చాలా గొప్ప అంతరార్థం కలిగినటువంటిది. సరే, మనం నందగోపుడు అంటే ఎవరో చెప్పుకున్నాం, ఆచార్యుడు అని. లోకంలో ఎవరైనా సరే ముందు ఆచార్యుడిని పురస్కరించుకొనే పరమాత్మని పొందాలి. ఆ విధమైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళాలి. మనకి మామూలుగా కూడా రామాయణంలో చూస్తే శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఇద్దరు కూడాను విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళారు జనక మహారాజు దగ్గరికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ జనక మహారాజు తన యొక్క మంత్రి అయినటువంటి, గురువు అయినటువంటి శతానందుడు అని చెప్పబడేటువంటి ఆయన్ని అడిగాడు, వీళ్ళెవరు, వీళ్ళిద్దరు ఎవరు, ఈ పిల్లలిద్దరు ఎవరు అని అడిగాడు. అడిగితే ఆ శతానందుడు రామలక్ష్మణులు ఇద్దరు గురించి చెప్పకుండా విశ్వామిత్రుడి గురించి చెప్తాడు. విశ్వామిత్రుడు ఎవరో, ఆయన యొక్క చరిత్ర ఏమిటో చెప్పడం ప్రారంభించాడట. ఇదేమిటండి అంటే, శాస్త్రం చెప్తోంది ఆచార్య వంశోజ్ఞేయ అసావసావిత్యా భగదవత్త అని. అంటే ఏం చెప్తోందిట ఇది శాస్త్రం? అసౌ అన్నది. అసౌ అంటే తన ఎదురుగా ఉన్నటువంటి, దగ్గరగా ఉన్నటువంటి వారు అంటే అస్మద్గురుభ్యో నమః అంటాం కదా మనం, అదనమాట. అలాగే రెండవ అసౌ ఉంది ఇక్కడ, అసావసౌ అన్నారు. అసౌ అని రెండు రకాలు. ఈ అసౌ అనేటువంటి ఒక శబ్దానికేమో అస్మద్గురుభ్యో నమః అని, రెండవ అసౌకి అర్థం ఏమిటి అంటే అస్మత్ పరమగురుభ్యో నమః అని. అయితే ఆ తర్వాత అస్మత్ సర్వగురుభ్యో నమః. ఇలాగా ఎంత మటుకండి? అస్మద్గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః. ఎక్కడ దాకా ఇదంతా కూడా అంటే ఆ భగవత్తః అన్నారు, అంటే భగవంతుడి దాకా అన్నారు. అంటే గురు పరంపర అన్నమాట ఇదంతా. ఆ గురు పరంపర ఎక్కడ దాకా? అస్మద్గురుభ్యో నమః అంటే మనకి ఈవేళ ఎవరైతే సమాశ్రయణం చేసి ఉపదేశం చేశారో ఆ గురువు గారు. అస్మత్ పరమగురుభ్యో నమః అంటే వారికి ఎవరైతే ఉపదేశం చేశారో వారు. అస్మత్ సర్వగురుభ్యో నమః అంటే వారికన్నా ఇంకా పైన ఎవరైతే గురువులు ఉన్నారో వారందరూ కూడా. ఇలా చెప్పబడేటువంటి గురు పరంపర ఎక్కడ దాకా అండి అని అంటే ఆ భగవత్తః.
అంటే భగవంతుడి దాకా అన్నమాట. అదిగో అంటే శ్రీధరాయ నమః అని చివరిలో వస్తుంది మనకి, అదిగో అక్కడ దాకా అన్నమాట. అంటే ఇది ఆచార్య వంశం అంటారు దీన్ని. ఆచార్య వంశాన్ని ముందు తప్పనిసరిగా తెలుసుకోవాలట. ఆచార్య వంశో జ్ఞేయ అని ఎవరైనా సరే ఉపదేశం అవుతూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఆచార్య పరంపరని తెలుసుకోవాలి. అందుకనే ప్రతిరోజు కూడాను అది చదివిస్తారు మన వాళ్ళు. తప్పనిసరిగా గురు పరంపర మనం అనుసంధానం చెయ్యాలి. అందుకని జనక మహారాజు ఆ శతానందుణ్ణి వీళ్ళిద్దరు ఎవరయ్యా అని అడిగితే ముందు విశ్వామిత్రుడి యొక్క చరిత్ర చెప్పుకుంటూ వచ్చాట. ఎందుకని? గురు పరంపర అనుసంధాన పూర్వకంగానే వీడిని తెలుసుకోవాలి. ఆ గురువుల యొక్క వరసలో వచ్చి అదిగో ఆ చిట్ట చివర ఎవరైతే చెప్పబడుతున్నారో అస్మద్ గురుభ్యో నమః వారి యొక్క శిష్యులు. అందుకని విశ్వామిత్రుని ముందు చెప్పి ఆ తర్వాత వారి గురించి చెప్పుకుంటూ వస్తారు అని మనకి శ్రీరామాయణంలో కనిపిస్తుంది. అయితే మనం శరణాగతి అంటున్నాం. మనం అంటే రాముడు ఆయన్ని శరణాగతి చేశాడు, ఆయన గురువు. ఏమిటండి శరణాగతి అంటే? ఈ శరణాగతులు ఎన్ని రకాలుగా ఉంటాయండి అంటే షడ్విధా శరణాగతి అని. శరణాగతి అనేటువంటిది 6 రకాలుగా ఉంటుందిట. ఏమిటండి ఆ 6 రకాలు అంటే? ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృప్త వర్ణం తథా ఆత్మ నిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి అని. ఏమిటిట? ఆనుకూల్యస్య సంకల్ప. ఇప్పుడు మనం పరమాత్మకి ఎడముఖం పెడముఖంగా బతుకుతున్న వాళ్ళం. అంటే ఏంటి? పరమాత్మ ఏదైతే చెప్పారో దాన్ని తప్పనిసరిగా వ్యతిరేకిస్తూ బతుకుతూ ఉన్నటువంటి జీవనం మనది. ఏమండి? అలా జీవించేటువంటి మనం పరమాత్మ యందు ప్రీతి కలిగి ఆ పరమాత్మ ఏం చెప్తే అది మనం ఆచరించాలి అని అనుకోవడం, ఆయనకి అనుకూలంగా ప్రవర్తించడం అంటారు దాన్ని. ప్రతికూలంగా ఉన్నటువంటి మనం అనుకూలంగా ఉంటాం. అంటే ఆశ్రయింపబడేటువంటి పరమాత్మ యందు ఆనుకూల్యం కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. అంటే తన ఉజ్జీవన కోసం ఆయన్ని ఆశ్రయించాలి, వారేం చెప్తే అది మనం చెయ్యాలి. ఎప్పుడు వస్తుంది ఈ జ్ఞానం అంటే? వారికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఆ ఉన్నటువంటి కర్మల వల్ల అనేక రకాల అనర్థాలు పొంది అప్పుడు ఓహో ఇది ఇలా చేయకూడదని పూర్వం పెద్దలు చెప్పారండి, కానీ అజ్ఞానం చేత నేనేదో ఇలా చేశాను, ఇవాళ ఇవన్నీ అనుభవిస్తున్నాను, చీచీ ఇంక ఇలా కాదండి, మా వాళ్ళు ఏం చెప్తే అది బుద్ధిగా వింటాను నేను అనుకునేటువంటి రీతిలోకి చేరిపోతాడు. అప్పుడు పరమాత్మకు అనుకూలంగా ప్రవర్తన చేస్తాడు. అంటే ఏంటి? అనుభవపూర్వకంగా తప్ప కొంతమందికి తెలియదు. కొంతమంది ఇప్పుడు చూడండి, ఒకడున్నాడు బాగా పొడుగ్గా ఉన్నాడు. ఆ ఈ గదిలోకి ప్రవేశించేటప్పుడు ఆ ద్వారం చాలా పొట్టిగా ఉంది. వీడు వెళ్తున్నాడు. పక్కన వాడు అన్నాడు, నాయనా నువ్వు జాగ్రత్త, తలకాయ ఉంచుకొని లోపలికి వెళ్ళరా. నా జీవితంలో ఎప్పుడు నేను తలకాయ ఉంచలేదు ఎవరి దగ్గర. అనుకుంటూ అలా వెళ్ళిపోయాడు. పాట్ కొట్టింది ఒక దెబ్బ. ఎప్పుడైతే ఇది కొట్టుకుందో అబ్బా తలకాయ ఎగరేసుకుంటూ తిరిగితే వచ్చే ఫలం ఇది అని తెలుసుకున్నాడు అతను. అదే తల ఉంచుకొని కనుక వెళ్ళగలిగితే నాకు ఈ దెబ్బ తగిలేది కాదు అని తెలుసుకొని అప్పటి నుంచి అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరికీ తాను చెప్తాం ప్రారంభించాడు. జాగ్రత్త అమ్మా, అక్కడ అది ఉంది, దాన్ని జాగ్రత్తగా తలకాయ ఉంచుకొని వెళ్ళు అంటే అర్థం ఏంటి? తాను అనుభవిస్తే కానీ తెలుసుకోలేనటువంటి అజ్ఞానులు కొంతమంది ఉంటారు. అక్కడ దాకా వద్దు. ఎవరైతే పెద్దలు ఉపదేశం చేశారో ఆ మాటల మీద విశ్వాసం కలిగి ఆ విశ్వాసంతో దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయి. అప్పుడు నీకు ఈ అనుభవం కూడా ఉండదు అన్నమాట. అంటే అనుభవపూర్వకం అయితే జీవితంలో మర్చిపోలేడు. అనుభవం లేకుండా అయితే ఒకప్పుడు మర్చిపోయేటువంటి అవకాశం కలగచ్చు. అలా అన్నమాట. అందుకని ఆశ్రయింపబడేటువంటి వస్తువు అయిన పరమాత్మ యందు
ఆనుకూల్యతని ప్రకటించేటువంటి రీతిలో జీవనం సాగిస్తే అది కూడా ఒక శరణాగతే అని అన్నారు. అయితే ఇంకొకటి ఏంటి, ప్రాతికూల్యస్య వర్జనం. ఊరికనే పరమాత్మకు అనుకూలంగా ప్రవర్తించడం కాదు, ప్రతికూలమైనటువంటి దాన్ని వదిలిపెట్టేయాలి. అంటే ఏమిటి, పరమాత్మని ఇంతకాలము ఏ అహంకారమైతే ఏ మమకారమైతే పరమాత్మనికి ఆశ్రయింపచేయకుండా చేసిందో ఆ అహంకారం మమకారం ఇవి ప్రతికూలమైనవి పరమాత్మకు కనుక వాటిని వదిలిపెట్టేయాలి. భగవంతుడికి అనుకూలంగా ప్రవర్తించడం ఒక శరణాగతి, ప్రతికూలమైనటువంటి వాటిని వదిలిపెట్టడం కూడా శరణాగతుల్లో ఒకటేట. అయితే ఇంకొకటేంటి, రక్షిష్యతీతి విశ్వాస. నేను ఇప్పుడు పరమాత్మకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నానే, ప్రతికూలమైనటువంటివన్నీ వదిలేశాను కదా, ఇదిగో ఇంకా నాకు పరమాత్మే రక్షకుడు, ఆయనే తప్పనిసరిగా నన్ను రక్షిస్తాడు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో బ్రతకగలగటం కూడా ఒక శరణాగతేట. అలాగే గోప్తృత్వ వర్ణం తథా, అంటే నువ్వే నాకు రక్షకుడివి కావాలి అని ప్రార్థించడం. నాకు లోకంలో ఎవ్వరు నధర్మనిష్టోస్మి అంటూ చెప్తున్నటువంటి పెద్దల యొక్క మాటలలాగా నాకు నీ యొక్క పాదార విందాలు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని పరమాత్మతో ప్రార్థించి దాన్ని చెప్పుకోగలిగేటువంటి రీతి, అది కూడా ఒక శరణాగతి. నువ్వే నాకు రక్షకుడివి అని. అలాగే తన యొక్క భారం అతని మీద ఉంచటం, ఆత్మ నిక్షేపం అంటారు దాన్ని. అంటే ఈవేళ నుంచి స్వామి నీ సొత్తు నేను, నువ్వే నాకు స్వామివి. సొత్తు ఎప్పుడు కూడా తన ప్రయత్నం తాను చేయదు స్వామిని పొందడానికి, స్వామే వచ్చి ఆ సొత్తుని పొందాలి. కనుక నీ సొత్తుని కనుక నా భారం అంతా కూడా నీ మీద ఉంచుతున్నాను, నువ్వే నాకు దిక్కు అనేటువంటి విధానంగా ఆత్మ నిక్షేపం అంటారు దాన్నే మన ఆత్మసమర్పణం అంటాం. అదిగో ఆ ఆత్మసమర్పణాన్ని కూడా ఒక శరణాగతే అంటారు అన్నమాట. అలాగే కార్పణ్యే అంటే ఏంటి, తన యొక్క నీచమైనటువంటి గుణాలని ప్రకటించుకోవటం పరమాత్మ దగ్గర, అంటే నైత్యానుసంధానం. తన యొక్క గొప్పతనాలు ప్రకటించడం కాకుండా నైత్యానుసంధానం చేయడం కూడా ఒక శరణాగతి అని అంటారు. ఇవన్నీ కూడా రామావతారంలో విభీషణుడి దగ్గర కనిపించినాయి. ఆశ్చర్యం అన్నమాట. అలా కనిపించినటువంటి వాడయ్యాడు. ఇవన్నీ మనం లోపలికి వెళ్ళిపోవాలి తొందరగాను, కనుక పాశ్రంలోకి వెళదాం. ఇలాగ శరణాగతి చెయ్యాలి. ఇక్కడ ఉండేటువంటి గోపికలందరూ కూడాను అమ్మతో సహా ఆ లోపల ఉన్నటువంటి నందుణ్ణి, యశోదని, అలాగే కృష్ణుణ్ణి, బలరాముణ్ణి అందరినీ కూడాను శరణాగతి చేస్తున్నారు. మమ్మల్ని అనుగ్రహించండి. ఎందుకు, నందుడి యొక్క పర్మిషన్ లేకపోతే యశోద పనిచేయదు. అందుకని ముందు నందుడి యొక్క పర్మిషన్ తీసుకోవాలి, ఆ తర్వాత యశోదమ్మ పనిచేయాలి. ఆ యశోదమ్మ పర్మిషన్ లేకపోతే కృష్ణుడు పనిచేయడు. అందుకని ఆవిడ యొక్క పురుషకారం తీసుకోవాలి, కృష్ణుడిని లేపాలి. ముందు బలరాముడు ఉన్నాడు అన్నగారు, ఆ అన్నగారి యొక్క పర్మిషన్ కూడా తీసుకొని తమ్ముడి యొక్క అనుగ్రహం పొందాలి. అందుకని ఒకళ్ళని ప్రార్థన చేస్తున్నారన్నమాట. అదేమిటో చూద్దాం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபால யசுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்து
ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காது உம்பர் கோமானே உறங்காது எசுந்திராய் செம்பொன் கழலடிச் செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగు ఏలోరెంబావాయ్ అంటున్నారు. ఇక్కడ నందుడి యొక్క ముందు లేపేటప్పుడు ఎవరినైనా సరే వాళ్ళని పొగిడామనుకోండి మన పని సులువైపోతుంది. అందుకని ఆ విధమైనటువంటి ఒక టెక్నిక్ తోటి మన అమ్మ కూడా ఏం చేస్తోంది, నందుడిని పొగుడుతోంది. నందుడు ఎలాంటి వాడట, అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం. ఈయన ఎప్పుడు దానం చేస్తూనే ఉండేవాడట, ఎక్కడా కూడాను వెనకాడేవాడు కాదట. అంబరమే అంటే వస్త్రం, ఆ వస్త్రాన్ని, తన్నీరే చల్లని తీర్థాన్ని, సోరే అన్నాన్ని, అన్నిటినీ కూడాను అరం సెయ్యం దానం చేసేటువంటి వాడా, పుష్కలంగా దానం చేస్తాడట. ఇలా పుష్కలంగా దానం చేసేటువంటి ఈయన యొక్క అద్భుతమైనటువంటి గుణమే వచ్చింది కృష్ణుడికి కూడా అన్నారు. నందుడి యొక్క గుణమే, నందుడు తండ్రి కదా మరి, అందుకని ఆయన కూడా అలా దానం చేయడంలో గొప్ప ఇది ఉన్నవాట. అయితే ఇక్కడ దానం చేయవలసి వచ్చినప్పుడు మనం ఏదో ఒక కారణం చేత వెనక్కి వెళ్ళిపోతాం మామూలుగా. కానీ కొంతమంది దాతలైనటువంటి మహానుభావులు వాళ్ళు ఏ విధంగా వీళ్ళకి దానం చేస్తే, వాడికి యోగ్యత లేకపోయినా కూడా వాడికి ఏదో ఒక రకంగా దానం చేయాలనేటువంటి తపన కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారట. వాళ్ళు యథార్థంగా దాతలంటే. నలుడు అని, నలమహారాజు అని విన్నాం మనం. ఆయన దాన చక్రవర్తిట. ఇది ఆయనకు నియమం ఉన్నదిట. ఏమిటిట అంటే, తననొచ్చి యాచించినటువంటి వాడు ఎవడైనా ఉంటే అలాంటి వాడు మళ్ళీ వెళ్ళి ఇంకొకరిని యాచించవలసిన అవసరం లేకుండా, వాడి జీవితంలో ఏ విధమైనటువంటి దుఃఖం పొందకుండా ఉండేలాగా దానం చేసి పంపిస్తాడట ఆయన. నలుడికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం, దాన గుణం. అయం దరిద్రో భవతీతి వైధసీం లిపిం లలాటేర్ధిజనస్య జాగ్రతీం మృషా నచక్రేల్పిత కల్పపాదప ప్రణీయ దారిద్ర్య దరిద్రతాం నలహ. ఇక్కడ వచ్చాడు ఒక యాచకుడు వచ్చాడు. అతను వచ్చి తాను యాచిస్తున్నాడు నలమహారాజుని. యాచిస్తుంటే ఆయన ఒక్కసారి అతని ముఖంలోకి చూశాడు నలమహారాజు. చూస్తే అతని ముఖంలో బ్రహ్మగారి యొక్క రాత కనిపించింది. ఏమని? అతడు యావజ్జీవితం కూడాను దరిద్రుడిగానే ఉండాలి అని రాసిపెట్టాడు. మరి ఈయనకేమో నియమం, అతను ఎవరైనా వస్తే వాళ్ళు మళ్ళీ జీవితంలో దారిద్ర్యం యొక్క ముఖమే చూడకుండా చేయాలి అనేటువంటి నియమం ఈయనకి. చతుర్ముఖ బ్రహ్మగారేమో ఆయన ముఖం మీద రాశాడు, దారిద్ర్యం అనేటువంటిది జీవితకాలము అనుభవించాలి అని. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన పంపించేద్దామా? బ్రహ్మగారి యొక్క రాత ప్రకారం తన నియమం చెడిపోతుంది. పంపించలేదా? బ్రహ్మ రాతకి విరుద్ధంగా ప్రవర్తించినట్లు అవుతుంది. ఏం చేయాలి? అప్పుడు నలమహారాజు చాలా గొప్పగా ఆలోచించట. ఏం ఆలోచించట? ఆ బ్రహ్మగారు రాసినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవేమిటి, యావజ్జీవితము ఇతను దరిద్రుడుగానే ఉండాలి అని. కానీ ఆ బ్రహ్మగారు రాసినటువంటి దాంట్లో వీడు దేంట్లో దరిద్రుడుగా ఉండాలో రాయలేదు. వీడు దేంట్లో దరిద్రుడిగా ఉండాలో రాయలేదు, దరిద్రుడిగా మాత్రం ఉండాలన్నారు. ఇది ఒక్కటి చాలా అనుకున్నాడు. అనుకొని అతని యొక్క దారిద్ర్యానికి ఇతను దారిద్ర్యం తెచ్చిపెట్టాడు. అంటే ఏంటి?
అతని యొక్క దారిద్ర్యం లేకుండా, అంటే దారిద్ర్యానికి దారిద్ర్యం కలగడం అంటే సంపన్నుణ్ణి చేశాడు అనమాట. దాంతో వీడికి దారిద్ర్యం జన్మ అంతా కూడాను ఉన్నది. ఏమున్నది? దారిద్ర్యానికి దారిద్ర్యం ఉన్నది. అలా చేసి దానం చేసేట. యథార్థంగా దాతలకి అలాంటి గుణం ఉంటుందట. కానీ దానం ఇవ్వడంలో ఒక రహస్యం ఉన్నది. మనం ఎంత మటుకు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం పొందడానికైతే సిద్ధపడతాం, భగవంతుడి దగ్గరికి వెళ్తాం, అనేక రకాల ప్రార్థిస్తాం, అదంటాం ఇదంటాం, ఏవో చెప్తాం. మనం మాత్రం పొందడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇవ్వవలసి వచ్చినప్పుడు మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలా తప్పించుకోవాలి దీని నుంచి అని ప్రయత్నం చేస్తాం. చెప్పిన మాటని తప్పుతాం, లేకపోతే చేద్దాం అనుకున్నటువంటి భావాన్ని వదిలేస్తాం, లేకపోతే ఏదైనా సరే మనకున్నటువంటి దీన్ని మనం ఎట్లాగైనా ఇవ్వకుండా చెయ్యాలి అనుకుంటాం. కాదు, కొంతమంది ఏం చేస్తారంటే వాడు ఇవ్వవలసి వచ్చింది, తప్పట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు? తనకు అనంతమైనటువంటి ధనం ఉన్నా కూడా వాడు ఇవ్వడానికి వచ్చేటప్పటికే మా దగ్గర ఇంతే ఉందండి, మేము చాలా కష్టాల్లో ఉన్నామండి. వాడు చేసేటువంటి వ్యాపారంలో ఒకరోజు ఏదో కొద్దిగా కష్టం వచ్చింది. నేను అబద్ధం చెప్పట్లేదుగా, నేను ఇవాళ కష్టం వచ్చింది కదా, నష్టం వచ్చింది కదా, ఏదో నేను నష్టాల్లో ఉన్నానండి అని ఒక మాట చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇలా ఉంటారు లోకంలో. కొద్దిగా ఇచ్చేసి వదిలేస్తుంటారు లోకంలో. దానికి ఒక తమాషా అయినటువంటి కథ మన పెద్దలు చెప్తున్నారు. ఏమిటది అంటే, ఒక లక్షాధికారి అయినటువంటి ఒక గృహస్థు, ఒక జమీందారు ఉన్నట్ట. ఆయన దగ్గరికి గాలవుడు, ఇది ఉపనిషత్తు కథ, ఇది గాలవుడు అనేటువంటి ఒక ఋషి వచ్చేట. ఈయనకి ఎప్పటి నుంచో ఒక సందేహం ఉన్నదట. ఏమిటి ఈయనకి ఉన్నటువంటి సందేహం అని అంటే, లోకంలో ఎంతోమంది దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు కదా, మరి నేను ఇంత ధనవంతుణ్ణి ఎలా అయ్యాను? నాకు మాత్రమే ఇంత ధనం ఎట్లా వచ్చింది? నేను జమీందారుని ఎలా అయ్యాను? తిండి లేక బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే లోకంలో ఎవరైనా సరే ఏదైనా అనుభవిస్తున్నారు అంటే వాళ్ళ పూర్వకర్మే కారణం కదా. అంటే నా పూర్వజన్మలో నేనేదో పుణ్యం చేశాను, అదేమిటి అది తెలుసుకోవాలి అని తపన ప్రారంభమైంది ఈయనకి. చాలామంది మహానుభావులు వస్తూ పోతూ ఉండేవారు, కానీ ఎవ్వరూ ఆ రహస్యం చెప్పలేకపోయారు. ఒకసారి గాలవుడు అనేటువంటి మహర్షి వచ్చాడు వాళ్ళ ఇంటికి, ఆ జమీందారు గారి ఇంటికి. ఆయన కూర్చోబెట్టి ఆయనకి సేవలు చేసి అంతా అయిన తర్వాత, స్వామి నాకు చిన్న సందేహం ఉంది, ఆ సందేహం తీరుస్తారా అన్నాడు. ఏంటి నాయన? ఏమి లేదు, మీరు త్రికాలజ్ఞులు కదా, నన్ను ఎప్పుడు పీడించేటువంటి సందేహం, నేను ఇంత ధనవంతుణ్ణి ఎలా అయ్యాను? లోకంలో ఎంతోమంది దరిద్రులుగా ఉన్నారు, నేనొక్కడిని ఇంత ధనవంతుణ్ణి ఎలా అయ్యాను? లోకంలో కర్మే కారణం కదా, ఎవడే ఏ విధంగా ఉండడానికైనా. కనుక నేను ఇలా ఉన్నానంటే నా కర్మ కారణం. ఆ కర్మ ఎలాంటి పుణ్యకర్మ నేను చేసి ఉంటాను, అది తెలుసుకోవాలని నాకు బాగా తపనగా ఉంది స్వామి, మీరేమన్నా త్రికాలజ్ఞులు కనుక చూసి చెప్పరు అని అడిగాడు. అంటే గాలవుడు అన్నట్ట, సరే నాన్న చూస్తానని చెప్పి ఆయన దివ్య దృష్టితో చూశాట. చూసి అన్నట్ట, ఒరే నాయన, నువ్వు క్రితం జన్మలో పరమ దరిద్రుడివిరా అన్నట్టు. క్రితం జన్మలో నువ్వు పరమ దరిద్రుడివి, నీకు ఏమంటారు అది, సూర్యుడు చంద్రుడు నీ ఇంట్లోనే నివాసం చేసేవారు అన్నట్టంటే పైకప్పంతా చుల్లులు అన్నమాట. అలాంటి దరిద్రుడివి నువ్వు, నీకేమీ లేదు ధనం, క్రితం జన్మలో నువ్వు ఇలాంటి వాడివి అన్నాడు. ఏమీ నేను ఇంత దరిద్రుడైనటువంటి నేను ఇంత ఒకేసారి జమీందారిని ఎలా అయిపోయానండి? నేను ఏమన్నా మంచి కర్మ చేశానా? ఏం చేసి ఉంటాను అని అడిగాడు. అంటే అప్పుడు ఆయన చెప్పారు కదా, నాన్న నీ ఇంట్లో నీ పెరట్లో నువ్వు వేసావో లేకపోతే దాని అంతా మొలిచిందో ఒక పొట్ల చెట్టు మొలిచిందిరా నాన్న. ఒక పొట్ల పాదు వచ్చింది, దానికి పాదు కట్టావు, చక్కగా పందిరి వేసావు, అదంతా పాకించావు, బ్రహ్మాండంగా విరగ కాసింది. చాలా చక్కగా కాసినటువంటి ఆ పొట్లకాయల్ని
నువ్వు యథార్థంగా అయితే దరిద్రుడివి కనుక నువ్వు వాటిని తీసుకొని వెళ్ళిపోయి కట్టలు కట్టి అమ్ముకోవచ్చు, దానివల్ల ధనాన్ని పొందొచ్చు. కానీ నువ్వు ఆ పని చేయకుండా ఆ వచ్చినటువంటి పొట్లకాయల్ని బ్రాహ్మణుడికి దానం చేసేవరనన్నా. నువ్వంత దరిద్రావస్థలో ఉండి కూడా దానం చేయాలి అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం కలిగి నువ్వు ఒక బ్రాహ్మణోత్తముడికి, అంటే సత్పాత్ర దొరికినప్పుడు మనం కనుక వినియోగించుకోకపోతే మనం దరిద్రులం అవుతాంట. కనుక సత్పాత్ర దొరికినప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో తల తాకట్టు పెట్టైనా దానం చేసుకోవాలి. నువ్వు ఆ పని చేసావు. తల తాకట్టు పెట్టడం అంటే అర్థం ఏంటి? దరిద్రుడైనా తిండి కోసం అమ్ముకొని బతకవచ్చు, కానీ అలా చేయకుండా నువ్వు దానం చేసావు. నువ్వు చేసినటువంటి ఆ దాన ఫలం ఈవేళ నువ్వు జమీందారు అయ్యావయ్యా అన్నాడు. అయ్య బాబోయ్, నా జన్మరహస్యం చెప్పారండి. నిజంగా ఎంత గొప్పదైనటువంటి విషయం ఇవాళ తెలుసుకున్నాను. పరమానంద భరితుడయ్యాడు. ఆయనకి సన్మానం చేసి పంపించేశాడు. పాపం ఈయన జమీందారు కదండి, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి పాపం. వెంటనే మర్నాడు ఆ ఉన్నటువంటి పొలం చేసేటువంటి రైతులందరినీ పిలిపించి కూర్చోబెట్టాడు. ఇంక ఏ పంటలు పండించడానికి వెళ్ళలేదు, పొట్లకాయలతో పాదులు వేసేయండి అని. నేను అన్ని వేల ఎకరాలు కూడాను పొట్ల పాదులు వేసేయండి అన్నాడు. సరే అన్నారు. వెళ్ళారు. అందరూ వాళ్ళ పొలాల్లో పొట్ల పాదులు వేశాడు. దీనికోసం ఒక పెద్ద గోడౌన్ కట్టించాడు. కట్టించి వచ్చినటువంటి పొట్లకాయలన్నీ కట్టలు కట్టించడం, దాంట్లో పెట్టడం. ఆ గోడౌన్ ముందు కుర్చీ వేసుకుని కూర్చునేవాడు. అది మెయిన్ రోడ్డు. ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళని ఇంట్రా తీసుకురావయా, ఒక కట్ట తీసేయడం, వాడిని ఎత్తి మీద పెట్టడం, పంపించడం. ఇలా వచ్చేవాళ్ళని పోయేవాళ్ళు అందరికీ కూడాను కట్టలు నెత్తి మీద ఎత్తి పెడుతున్నాడు పొట్లకాయలని. రే బాబు, పొద్దునే ఇచ్చారండి, ఇంకా తిన్న కూడా ఓపెన్ కూడా చేయలేదు, దాన్ని తిన్న కూడా తినలేదు, ఇంకా ఇస్తే ఎట్లా, పట్టుకెళ్ళి పర్వాలేదు, ఇచ్చి పంపించేవాడు. ఇలా జరుగుతోంది. కొంతకాలం అయిన తర్వాత ఆ గాలవుడు వచ్చాడు. మళ్ళీ ఆ గాలవుడు వచ్చినప్పుడు ఎంత ఆనందపడిపోయాడో. అబ్బా, నా జన్మ రహస్యం చెప్పాడు ఈయన. ఆయన చెప్పినట్టుగా పొట్లకాయలన్నీ కూడా నేను దానం చేస్తున్నాను, ఇప్పుడు మొత్తం పొలాలన్నీ కూడా వేసి అని. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ సన్మానం చేసి ఆయన కూర్చోబెట్టి, మహాప్రభో, ఆయన ఒక చిన్న ప్రశ్న వేస్తానన్నాడు. ఏమిటి? అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని అడిగాడు. ఏంటండి? అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను క్రితం జన్మలో చేసినటువంటి ఆ పొట్లకాయ దానానికి ఇంత జమీందారిని అయితే, ఇప్పుడు చేసేటువంటి ఈ పొట్లకాయల దానానికి నేను వచ్చే జన్మలో ఏమవుతాను, ఎంత వాడిని అవుతాను అని అడిగాడు. అంటే గాలవుడు నవ్వి ఇంతకి అంతే అన్నాడు. ఇదేమిటండి కొంప ముంచారు? ఇంతకి అంతే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు చేసే పొట్లకాయల దానానికి మళ్ళీ వచ్చే జన్మలో దరిద్రుడు అయిపోతావురా నాన్న అన్నాడు. అదేమిటండి అన్నాడు. అరే బాబు, నువ్వు క్రితం జన్మలో దరిద్రుడు అయి ఉండి, నీకు అవకాశం ఉండి వాటిని అమ్ముకొని బ్రతకగలిగేటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న సమయంలో కూడా నువ్వు దానం చేశావు. అది అత్యంత విలువైనటువంటి దానమైంది. కానీ ఈవేళ నీకేమిటి కరువు? నీకు ధనం ఉన్నది, పుష్కలంగా ఉన్నది. ఆ ఉన్నటువంటి పుష్కలమైనటువంటి ధనాన్ని నువ్వు దానం చేయవచ్చు. కానీ నువ్వు పొట్లకాయలు దానం చేస్తే నీకేం వస్తుందిరా? బంగారు పొట్లకాయలు దానం చేయగలిగిన వ్యక్తివి ఈ పొట్లకాయలు వేయించి దానం చేస్తే అంటే అర్థం ఏంటి? నీ స్థాయికి తగినట్లుగా దానం చేయలేదు. అంటే ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయికి తగినట్లుగా చెయ్యాలి తప్పనిసరిగా. చెయ్యలేదనుకోండి, ఇంతకీ అంతే అని ఒక ఉపనిషత్తు చెప్తుంది. అదిగో దీన్ని ప్రస్తావిస్తున్నారు. అందువల్ల దానం చేయడం అనేటువంటిది చాలా గొప్పది. చేయవలసినటువంటి దానాన్ని చేయవాలి. మనకి ఇంటికి బిచ్చగాడు వస్తాడు, చూసారా? బిచ్చగాడు వచ్చి భిక్ష పడతాడు. మాతా భిక్షాందేహి అంటాడు వచ్చి. ఆ బిచ్చగాడు వచ్చి మన దగ్గర నుంచి ఏదో బిచ్చం వేయించుకోవడానికి రావట్లేదట, దాంతోపాటు మనకు ఒక సందేశం కూడా ఇవ్వడానికి వచ్చాడట. ఏమిటా సందేశం అయ్యా
అని అంటే, నాన్న నీకులాగా క్రితం జన్మలో నేను కూడా ఇంత ధనవంతుణ్ణే, కానీ నేను ఎవ్వరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడిని కాదు, నేను ఎవ్వరికి దానం చేసేటువంటి తత్వం ఉండేది కాదు. నేను అలా చేయకపోవడం వల్ల ఇవాళ దరిద్రుణ్ణయ్యాను. కనుక నీకు సందేశం ఏమిటి అంటే, నీకున్నటువంటి ధనాన్ని దానం చేయడం నేర్చుకోనన్నా అని ఉపదేశం చేస్తాడు. నేను చేయకపోవడం వల్ల ఇలా అయ్యాను, నువ్వు కూడా అలాగే అయితే వచ్చే జన్మలో నా అలాగే అవ్వాల్సి వస్తుంది, కనుక నువ్వు చేస్తే మంచిది అని ఒక సందేశం తీసుకొని వస్తాడు అని అంటారు పెద్దలు. దానం చెయ్యాలి. అరం చెయ్యం. ఎందుకు చెప్తున్నాం ఇది? నందుడు అలా చేశాట. ఆ నందుడు వస్త్రదానం చేసేవాట, నీటి దానం చేసేవాట, అన్నదానం చేసేవాట, అన్నీ కూడాను, ఎన్నో గోవుల దానం చేసేవాట, అనేక రకాలైనటువంటి దానాదులు చేస్తూ ఉండేవాట. కానీ దానం చేయవలసి వచ్చినప్పుడు మాత్రం మా ఆవిడని అడగాలండి, మా అబ్బాయిని అడగాలండి అంటారు. అదే వాడు వెళ్ళి తాగుడుకో లేకపోతే పేకాటకో లేకపోతే ఇంకో దానికో వస్తే ఎవరిని అడగడు. చెడ్డ కర్మ చేయవలసి వచ్చినప్పుడు ధనాన్ని ఎవరిని అడిగి ఖర్చు పెట్టడు. కానీ మంచి కర్మ చేయవలసి వచ్చినప్పుడు మాత్రం అందరినీ అడిగి, ఎందుకు అడుగుతాడయా వాడు అంటే, ఎవరైనా వద్దు అంటారేమో చూద్దానికి. అంటే వద్దు అనే ఒక మాట ఏదైనా వచ్చిందంటే అదే ప్రమాణంగా తీసుకొని, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి అనేస్తాడు. అదే చెడ్డ కార్యానికి లేదా అనేక రకాలైనటువంటి దుర్వినియోగం చేయడానికి ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. అరే నాన్న, నీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి రీతిని కూడా పొందు. ధనం ఉండటం ఒకటి ప్రధానం కాదు, దాన్ని అందరికీ పంచటం చాలా గొప్పది. ఎప్పుడైతే నువ్వు పంచుతున్నావో నీ దగ్గర పెరుగుతుంది అది, నువ్వు పంచలేదో మురిగిపోతుంది అది. అదో నోటు బందీలు లాంటివి ఏదో వస్తాయి, ఒక్కసారి ఎగిరిపోతుంది మొత్తం. కనుక పంచడం నేర్చుకో, సంపాదించడమే కాదు పంచడం కూడా నేర్చుకోవాలి. ఆ ధర్మం చేసేటప్పుడు కూడా నేను ఇంతే అండి, నేను చాలా కష్టాల్లో ఉన్నానండి, నీకు నిజంగా నీ ఆత్మసాక్షిగా నువ్వు ఎంత గొప్పవాడివో నీకు తెలిసినప్పుడు దానికి తగినట్లుగా దానం చేయి, లేకపోతే పొట్లకాయ దానం లాంటిది అయిపోతుంది అన్నాడు. అయితే ఇక్కడ దానం గురించి చాలా గొప్పగా ప్రశంసిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. మనకి దానం కూడా 3 రకాలుగా ఉంది: సాత్విక దానమని, రాజసిక దానమని, తామసిక దానమని. ఈ సాత్విక దానం అంటే ఏమిటి అనేటువంటిది చెప్తూ, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. తగినటువంటి దేశంలో, తగిన కాలంలో, తగిన పాత్రలకి నాకిది విధి అనేటువంటి బుద్ధితోటి ప్రత్యుపకారం చెయ్యలేని వాళ్ళకి దానం చెయ్యాలి. దాన్ని సాత్విక దానం అంటారు. కానీ మనం ఎవరికైనా ఒకటి ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదనుకోండి, పాపం, మహాపాపం అయిపోతుంది అది. దానం చేయాలి, చేసేటువంటి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకాడకుండా చేయాలి. అది దేశాన్ని బట్టి చేయాలి, కాలాన్ని బట్టి. అంటే మంచి దేశంలో, మంచి కాలంలో, మంచి పాత్ర దొరికినప్పుడు, సత్పాత్ర దొరికినప్పుడు వెనకాడకుండా నాకు ఇది విధి, నేను చెయ్యాల్సిందే అని ప్రత్యుపకారం చెయ్యలేనటువంటి వాడికి దానం చేయాలి. చూడండి, బలిచక్రవర్తి వామనమూర్తికి చేసినట్లు అనమాట. బలిచక్రవర్తి చూడండి, యజ్ఞ సమయం, దేశం, కాలం, ఆ యజ్ఞం చేసేటువంటి కాలంలో దానం చేసేటువంటి సమయం, పాత్ర ఒక బ్రాహ్మణోత్తముడు, సత్పాత్ర, ఇవన్నీ కలిసి వచ్చినాయి. గురువుగారు వచ్చి చెప్పారు, అరే వాడు వచ్చినటువంటి సాక్షాత్తు నారాయణుడయ్యా, నిన్ను మోసం చేయడం కోసం వచ్చాడు అని చెప్పినా కూడా ఈ 3 కలిసి వచ్చినప్పుడు చేయకపోతే
నేను నాశనం అయిపోతాను అనుకొని నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పనండి అన్నాడు. రాక్షసుడతను, అసురుడతను, అయినా కూడాను ధర్మ బుద్ధి అతని దగ్గర ఉన్నది. నేను ఇస్తానని చెప్పాను, అయినా నీకేం కావాలి, నేను ఇస్తాను అని చెప్పాను. ఇస్తానని చెప్పినటువంటి మాటను వెనక్కి తీసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ చేయను. కాదయ్యా, అతను నిన్ను చంపడానికి వచ్చినటువంటి, నీ దగ్గర నుంచి మొత్తం కాజేసుకుపోవడానికి వచ్చినటువంటి నీ శత్రువే అవ్వచ్చుగాక, కానీ నేను ఒక్కసారి నా నోట్లో నుంచి వచ్చినటువంటి మాటను వెనక్కి తీయడం అనేది చెయ్యను. ఇది యథార్థమైనటువంటి దానం. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఉంటూనే ప్రత్యుపకారం చెయ్యలేని వ్యక్తికి చేయాలన్నారు. ఇక్కడ మరి వామనుడు ప్రత్యుపకారం ఏం చేయలేడు. వటువు చిన్న బ్రాహ్మణుడు, అదిగో అలాంటి వాళ్ళకి దానం చేయాలి. అందువల్ల ఇది ఏమంటారట, దీన్ని సాత్వికం స్మృతం అన్నాడు, సాత్విక దానము అన్నాడు. ఈ సాత్విక దానం చేసేటప్పుడు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అంటే అర్థం ఏంటి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియక్కర్లేదన్నమాట. మంచి పని చేసేటప్పుడు ఎప్పుడు ఎవరినో సలహా అడగాలనే ప్రయత్నం చెయ్యకూడదు. ఒకవేళ ఎవరైనా సరే నీవు చేస్తున్నటువంటి మంచి పనికి విఘాతం కలిగించే సలహా ఇవ్వాలని ప్రయత్నం చేసినా అంగీకరించకూడదు. బలిచక్రవర్తి మనకి నేర్పింది అది. ఆయన అడగలేదు ఎవరిని అక్కడ దానం చేసేటప్పుడు, ఏమండి నేను చేయమంటారా ఇతనికి అని సలహా తీసుకోలేదు. సలహా ఇవ్వాలని ప్రయత్నం చేసినటువంటి శుక్రాచార్యుడిని కూడా తాను అంగీకరించలేదు. చెయ్యాలనుకున్న దానాన్ని చేసి తీరాడనమాట. అందుకే పరమాత్మ యొక్క అనుగ్రహానికి కారణమయ్యాడు. ఒకవేళ అతను కనుక దానం సరిగ్గా పూర్తిగా చేయలేదనుకోండి, చెప్పిన మాటను తప్పాడనుకోండి, తప్పనిసరిగా అతను నరకాన్ని పొందుండేవాడు. అతను అంత దీక్షగా అట్లా చేశాడు కనుక అతను మళ్ళీ ఇప్పుడు రేపు రాబోయేటువంటి కల్పంలో ఇంద్రుడవుతాడు. అతను ఆ పదవిని పరమాత్మ ఇచ్చారు. నువ్వు ఇంద్ర పదవి కోసం తప్పిస్తున్నావు కదా, ఈ యజ్ఞాలు కూడా దానికోసమే కదా చేస్తున్నావు. నువ్వు ఇంద్ర పదవిని పొందుతావు, పర్వాలేదు. నువ్వు అసురుడువైనా కూడా నీకు అలాంటి స్థానాన్ని నేను కల్పిస్తున్నాను. కారణం ఏమిటి? నీ దగ్గర ఉన్నటువంటి దీక్ష, మాట తప్పనటువంటి స్థితి. స్వయంగా గురువు చెప్పాడు ఈ మాట వద్దని. గురువు యొక్క మాటని కూడా ధిక్కరించాడు. ఒక మంచి పని చేసేటప్పుడు ఎవ్వరి మాటని మనం లక్ష్య పెట్టకూడదు అనేటువంటిది బలిచక్ర. అందుకే అంత గొప్పవాడయ్యాడు. అందుకే లోకంలో చూడండి, ఒక మాట అంటుంటారు, ఎవరైనా ప్రాణదానం చేసేసారనుకోండి, బలిదానం చేశాడయ్యా, బలిదానం ఇచ్చాడయ్యా అంటారు. బలిదానం అంటే అర్థం ఏంటి? ఆత్మసమర్పణం కూడా చేశాడయ్యా. పరమాత్మకి తనని తాను కూడా సమర్పించేసుకున్నాడు. అంటే సర్వస్వము సమర్పించుకున్నాడు. అది బలిదానం అంటే. ఆ బలి చేసినటువంటి దానం, దీన్ని సాత్విక దానం అంటారు. రెండవది రాజసిక దానం. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్రాజసముదాహృతం. ఏంటిట? ప్రత్యుపకార దృష్టితోటి నేను ఇప్పుడు ఇస్తున్నాను, మళ్ళీ నాకేదో ఒకటి ఇవ్వాలి తర్వాత జీవితకాలంలో. ఇంతకుముందేమో సాత్విక దానంలో మళ్ళీ మనకి ఉపకారం చెయ్యలేని వాడికి ఇవ్వాలి. రాజసిక దానంలో వచ్చేప్పటికే ఎవరైనా నాకు ఉపకారం చేసేవాడికైతే నేను ఇస్తాను, కానీ లేకపోతే ఎందుకు ఇస్తానయా అనేటువంటిది రాజసిక దానం. ప్రత్యుపకార దృష్టితోటి, లేదా ఒక ఫలాన్ని ఆశించి, లేదా అంటే ఇదిగోండి ఈ సువర్ణం దానం చేస్తే మీకు ఫలం వస్తుంది, ఈ పండు దానం చేస్తే మీకు ఫలం వస్తుంది అని చెప్తే ఆ ఫలం కోసంగా ఆ దానం చేయడం ఫలాశతో కానీ, లేదా మనస్సులో బాధపడుతూ ఇచ్చేటువంటి దానం కానీ. చాలా బాధపడుతూ కొంతమంది తప్పదు ఏం చేస్తాం కానీ
అంటూ దానం చేస్తారు కొంతమంది బాధపడుతూ. అలా బాధపడుతూ దానం చేసేటువంటి దానం కానీ ఇవన్నీ రాజసిక దానాలు అని చెప్పబడతాయి. అంటే ఇప్పుడు చూడండి, కోరికతో చేసేవి. ఒకసారి ఒక కళ్యాణ మండపానికి వెళ్ళాము మేము. ఒక ప్రాంతం అనుకోండి, కార్యక్రమం నిండుగా పటాలు పెట్టున్నాయి, భార్యాభర్తలు దంపతులు పటాలు. నేను అక్కడ మేనేజర్ని అడిగా, ఏమిటా ఈ పటాలన్నీ ఏమిటి అని. దీనికి దాతలండి వాళ్ళందరూ అన్నాడు. ఓరే, దాతలకి పటాలు పెట్టుకుంటారా? ఇక చేసే సాత్విక దానం కాదు కదా, ఇది రాజసిక దానం అవుతుంది కదా. మరి దానం చేసేప్పుడు అలా ఉద్దేశంతో కాదండి, పేరు ప్రతిష్ట కోసం కాదండి అన్నారు. మరి దేనికోసం అయ్యా అన్నాము. అంటే చాలా తెలివిగా చెప్పాడండి సమాధానం. దేనికోసం అంటే ఆ పటాలు అక్కడ పెట్టింది, వాళ్ళు ఇప్పుడు దానం చేసినప్పుడు ఈ పటం ఇక్కడ పెట్టడం వల్ల రేపొద్దున వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ పటం ఎందుకున్నది ఇక్కడ అంటే మా నాన్న దానం అలా తెలుసుకొని వాళ్ళు కూడా దానం చేసేటువంటి ఒక ప్రోత్సాహం వాళ్ళకి కలుగుతుంది అని పెట్టారండి. అంటే ఇక్కడ ఒక ఫలాన్ని కోరి చేసేటువంటిది ఆ దానం ఎప్పుడు కూడా రాజసిక దానం అంటారు. నువ్వు చేసినటువంటిది నీకే గుర్తుండకూడదు అన్నమాట. నువ్వు మళ్ళీ దాన్ని తెలవటం కూడా చేయక్కర్లేదు, అలాంటి రీతిలో చేయాలి దానాన్ని. కానీ ఫలంతో ఆశపడి చేసేటువంటిది, మనసులో బాధపడుతూ చేసేటువంటిది రాజసిక దానం అన్నాడు. అలాగే అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం అన్నాడు. ఏమిటా తామసం అంటే తమో గుణానికి సంబంధించింది. తామస దానం అంటారు ఇది. అంటే దేశం, కాలం, పాత్ర అనేటువంటిది చూడకుండా, అది మంచి చేయదగినటువంటి ప్రదేశమా, చేయదగినటువంటి కాలమా, లేదా చేయదగినటువంటి వ్యక్తి అనేటువంటిది చూడకుండా చేసేటువంటి దానం తామసిక దానం. అలాగే విపరీతంగా తగనటువంటి వారికి పూజ చేయకుండా చేస్తూ, తగినటువంటి వారికి పూజ చేయకుండా అనాదరంగా ఇచ్చేటువంటి దానం తామసం అంటారు. అంటే పూజించదగినటువంటి వ్యక్తుల్ని పూజించకుండా అనాదరంగా తీసుకోండి అంటే అర్థం, నీలో అహంకారం అనేటువంటిది అధికంగా ఉన్నప్పుడు, నేను ఇంత ధనవంతుణ్ణి, నన్ను పట్టుకొని అడుక్కునేటువంటి వ్యక్తి తను అనేటువంటి ఒక చులకన భావంతో తీసుకో, అది తామస దానం అంటారు దాన్ని. కనుక ఎటువంటి పరిస్థితుల్లో అలాంటివి చేయకూడదు అన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఇది? అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం. అరం చెయ్యం అంటే దానం చేసేటువంటి వాడు, విరివిగా దానం చేసేటువంటి వాడట. ఇక్కడ ఎందుకు కృష్ణుడు కూడాను ఈ అలవాటే వచ్చిందండి అని అన్నారు. అయిన వస్త్రాల్ని దానం చేశాడు. ఎవరికి? ద్రౌపదీదేవి. అలాగే పశువులన్నీ కూడాను నీరు త్రాగడానికి ఆటంకంగా ఉన్నటువంటి కాళీయుడు అనేటువంటి అతన్ని అక్కడి నుంచి పంపించేసి ఆ నీటిని దానం చేశాడు రేపల్లలో ఉండేటువంటి జీవులందరికీ కూడా. అలాగే యజ్ఞపత్నులు అని చెప్పబడేటువంటి వాళ్ళ దగ్గరికి గోపబాలుని పంపించి, వాళ్ళు ఆకలిగా ఉన్నది అంటే వాళ్ళ దగ్గర నుంచి భోజనం తెప్పించి వాళ్ళందరికీ సాపాటు పెట్టించి ఆ విధంగా అన్నదానం కూడా చేశాడు. ఈ విధంగా పరమాత్మ ఈ నందుడు ఎలాగైతే చేస్తాడో ఆ విధమైనటువంటి రీతిలోనే ఈయన కూడా దానం చేసేటువంటి చాలా గొప్ప గుణం కలిగినటువంటి వాడయా అన్నారు. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి ఒక రహస్యమైనటువంటి అర్థాన్ని చూద్దాం. నందగోపాలుడు అంటే ఎవరనుకున్నాం మనం? నందుడు అంటే నంద అంటే ఆనందము, ఆ ఆనందాన్ని గోపుడు అంటే రక్షించువాడు అని చెప్పుకున్నాం. అంటే ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మని, మంత్ర రూపంగా ఉన్నటువంటి పరమాత్మని రక్షించేటువంటి వాడు నందగోపుడు అంటే ఆచార్యుడు అని చెప్పుకున్నాం.
ఈ ఆచార్యుడు కూడా మనకి అంబరం, తన్నీర్, సోర్ అనేటువంటి మూడింటిని దానం చేస్తాడట. ఏమిటండి ఆచార్యుడు దానం చేసేది అంటే, ఇప్పుడు చూడండి, పాఠశాలలు పెట్టి పాఠశాలల్లో విద్యార్థులందరికీ సాపాటు, వస్త్రాలు, నీరు అన్నీ కూడాను ఇచ్చేటువంటి వాళ్ళు అవుతారు కదా, ఆ విధంగా దానం చేస్తున్నారు అనుకోవచ్చు. రెండవది, అంతరార్థంలోకి వెళ్ళినప్పుడు అంబరము అంటే ఆకాశం అని కూడా ఒక అర్థం ఉంది. ఆకాశం అంటే పరమాకాశము అని పేరు. పరమాకాశం అంటే పరమపదం. పరమపదాన్ని దానం చేసేటువంటి వారు గురువులు. అంటే వాడు పరమపదం వెళ్ళడానికి అర్హతని కల్పించేటువంటి వాళ్ళు గురువులు. అందువల్ల అంబరం దానం చేస్తారట. తన్నీర్, నీరుని దానం చేస్తారట. నీరు అంటే విరజానది అన్నమాట. వీళ్ళు పరమపదానికి వెళ్ళాలంటే విరజానదిని దాటి వెళ్ళాలి కనుక ఆ విరజానదిని దాటి వెళ్ళడం కోసం ఆ నీటిని దానం చేసేవాడు. ఆ తర్వాత అన్నం, అన్నాన్ని దానం చేసేటువంటి వాడు గురువు. అన్నం అంటే ఏమిటి? ఆ పరమపదానికి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరమాత్మకి పేరు అన్నంట. అన్నం అని పేరండి ఆయనకి. మనకి విష్ణుదాసనామాల్లో వస్తుంది, అన్నం అన్నాదయేవచ, అన్నం అన్నాదయేవచ అని నామాలు వింటున్నాం. అంటే అన్నము ఆయనేట, అలాగే అన్నాన్ని అనుభవించేవాడు ఆయనేట. అన్నము అంటే భోగ్యమైనటువంటి వాడు, అన్నాద అంటే భోక్త అయినటువంటి వాడు. అటు అన్నము ఆయనే, అన్నాన్ని అనుభవించేవాడు ఆయనే అని పేర్లున్నాయి. అందులో అన్నం అనే పేరుందా లేదా? అంటే పరమాత్మ అన్నస్వరూపుడైతే ఆ పరమాత్మని మనకి అనుగ్రహించేటువంటి వారు ఆచార్యులు అని అన్నారు. కనుక ఇప్పుడు ఆచార్యుడు దానం చేసేటువంటిది కూడా ఇది. నందగోపుడు అంటే ఆచార్యుడు. ఆచార్యుడు మనకి ఎలా దానం చేస్తాడండి ఇవన్నీ అంటే మంత్రాన్ని ఉపదేశించి, తాను ఏ మంత్రాన్నైతే రక్షిస్తున్నాడో అర్హుడైనటువంటి వాడికి దానం చేయాలి. చెప్పారు కదా, దేశం, కాలం, పాత్ర, ఈ మూడింటిని చూసి ఈ మూడు కలిగినటువంటి వ్యక్తికి దానం చేయాలి. అందువల్ల మంచి దేశంలో చేస్తారు, మంచి కాలం చూసి చేస్తారు. మంచి పాత్ర అంటే యోగ్యుడై ఇతను పరమాత్మని పొందడానికి తపించేటువంటి వాడైతే అలాంటి వాడికి మంత్రోపదేశం చేస్తారు. తాము రక్షిస్తూ ఉన్నటువంటి మంత్రాన్ని వాళ్ళకి ఇస్తారు. ఇదన్నమాట రహస్యం. కనుక అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం, అలా దానం చేసేటువంటి ఎంబెరుమాన్ నందగోపాల అన్నారు. మాకు స్వామి అయినటువంటి ఓ నందగోపాలుడా అని పిలిచారట. అంటే మాకు స్వామి అని అంటం చేత ఏమిటి అర్థం? మేము ఆయనకి సొత్తుగా ఉన్నాం, ఆయన అనుగ్రహిస్తే తప్ప దిక్కులేనటువంటి వాళ్ళము అని అన్నమాట. సరే, తర్వాత పక్కనున్నటువంటి యశోదమ్మని లేపారు. ముందు ఈయన్ని పిలిచారు, ఆ తర్వాత యశోదా అరివురాయ్ అన్నారు. ఈవిడ ఎలాంటిదిట? కొంబనార్కెల్లాం కొజుందే కులవిళక్కే ఎంబెరుమాట్టి యశోదా అరివురాయ్ అన్నారు. ఈవిడికి వేసినటువంటి విశేషణాలు ఇవి. ఈవిడ ఎలాంటిదిట? కొంబనార్కెల్లాం కొజుందే అంటే స్త్రీ జాతికంతటికి కూడా ఒక చిగురు లాంటిదిట. అంటే చెట్టుకి చిగురు ఉంటుంది చూసారా? చెట్టుకి ఏదైనా కొద్దిగా కష్టం కలిగితే మొట్టమొదటి వాడిపోయేది ఏది? చిగురు. అలాగే స్త్రీ జాతికి ఏదైనా కొద్దిగా కష్టం కలిగినా కూడా మొట్టమొదట వాడిపోయేటువంటి ముఖం యశోదమ్మదట. అందుకని ఏమంటున్నారు? కొంబనార్కెల్లాం కొజుందే అంటున్నారు. స్త్రీలందరికీ చిగురు లాంటిదానా అన్నారు. ఎందుకని? పురుషులకి స్త్రీలకి నిర్వాహకుడైనటువంటి వాడు నీ భర్త. అతను లేచి ఉన్న తర్వాత స్త్రీలకే నిర్వాహకురాలుగా ఉన్నటువంటి నువ్వు నిద్రించడం తగిందేనా? తగదు కదా. అందువల్ల
నువ్వు లేచి మమ్మల్ని అనుగ్రహించాలి. భవేయం శరణం హివహ అన్నారు. అప్పుడు వెంటనే ఆవిడ అన్నదిట, నువ్వు ఈ మాట అని మమ్మల్ని రక్షిస్తానని నువ్వు మాటిస్తే తప్ప మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకు? మా జాతికంతటికి నువ్వే ప్రధానమైనటువంటి దాన్ని. నీ రక్షణ మేము పొందలేదు అంటే ఇంకా మాకు జీవితం లేదు. అందుకని నువ్వు రక్షించాలన్నారు. ఇంకా పైగా ఏమంటున్నారు? కుల విళకే, కులానికంతటికి దీపం లాంటిదానివమ్మ నువ్వు, అంటే కులాన్ని ప్రకాశింపచేసేటువంటి దానవు అన్నారు. కులాన్ని ప్రకాశింపచేయడంలో ఏదో ఒక అపేక్షని పొంది మాత్రం నువ్వు చేయట్లేదు. ఇతర అపేక్షలు ఏమీ లేకుండా ప్రకాశించే స్వయంగా ప్రకాశిస్తావు. అలాగే ఇతర అపేక్షలు లేకుండా లోకానికి అంతటికీ కూడా ఉపకారం చేస్తావు, ప్రకాశింపచేస్తావు నువ్వు. అలాంటి మంగళప్రదమైనటువంటి ఓ తల్లి అని పిలుస్తున్నారు, దీపం లాంటి దానా అని పిలుస్తున్నారు. ఇక్కడ ఎంబెరుమాన్ నందగోపాల అన్నారు, ఎంబెరుమాట్టి యశోదాయ అన్నారు. ఈ పేర్లు ఎవరివండి? ఎంబెరుమాన్ అని ఎవరిని పిలుస్తాం? మనం పెరుమాళ్ళని పిలుస్తాం. ఎంబెరుమాట్టి అంటే ఎవరిని అంటాం? అమ్మ లక్ష్మీదేవిని అంటాం. అంటే లక్ష్మీనారాయణుల విషయంలో వాడవలసినటువంటి విశేషణాలు నందుడికి యశోద విషయంలో వాడుతున్నారట వీళ్ళు. యశోదాయి అన్నారు, యశోదాదేవి అన్నారు. ఇక్కడ యశోదాదేవి అంటే నందుడికి మనం అర్థం చెప్పుకున్నాం, నందగోపుడు అంటే అర్థం. ఇక్కడ యశోద అంటే అర్థం ఏమిటి? యశః దదాతీతి యశోద అంటే యశస్సుని ఇచ్చేటువంటిది అన్నమాట. మనకి కీర్తిని ఇస్తుందట యశోద. ఏమిటండి కీర్తి? ఇప్పుడు ఇంతకీ ఎవడెవరు? తల్లి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా నందగోపుడికి వశమై ఉండేటువంటిది అన్నాం, అంటే మంత్రం. మంత్రోవై మాత అని శాస్త్రం చెప్తోంది. మంత్రం అనేటువంటిది తల్లితో సమానమైంది. అందుకనే మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించకూడదు. ఎందుకు? తల్లిని విచ్చలవిడిగా వదిలిన పాపం వస్తుందన్నమాట. అందుకని మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఇవాళ చూడండి, ఇవాళ ఫోన్లో కూడా వచ్చేస్తున్నాయి. అక్కడ రింగ్ టోన్స్ కింద పెట్టేస్తున్నారు. మంత్రం యొక్క విలువను ఎంత తగ్గించేస్తున్నాం మనం. అదిగో అలా చేయకూడదు అన్నమాట. ఇలాంటి మంత్రస్వరూపిణి అయినటువంటిది యశోద. ఈవిడ ఎవరి యొక్క అధీనంలో ఉంటుంది? తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణుడంటే ఎవరని చెప్పుకున్నాం? బ్రహ్మవేత్త. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం ఉండడం చేత బ్రాహ్మణుడవుతాడు. కనుక ఆ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రహ్మవేత్త యొక్క అధీనంలో ఉండేటువంటిది మంత్రము. అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞాని ఎవరు? నందుడు. ఆ నందుడి యొక్క అధీనంలో ఉండేదే కదా యశోద. కనుక మంత్రం, ఆ మంత్రస్వరూపిణి అయినటువంటిది యశోద. కనుక ఈ మంత్రస్వరూపిణి అయినటువంటి యశోదాదేవి మనందరికీ కూడా కీర్తినిస్తుందట. మరి అంతే కదా, మనం పరమాత్మను పొందాలంటే ఏంటి? నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువనలోకం గమిష్యతి అని మనకు వేదం చెప్తోంది. ఎవరైతే అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసిస్తారో వాళ్ళు వైకుంఠలోకాన్నే పొందుతారు, మళ్ళీ ఇంకొక జన్మ వాళ్ళకి ఉండదు అని వేదం చెప్తోంది. కనుక అది కీర్తి అంటే. కీర్తి అంటే ఎందుకు పనికిరానటువంటి ఈ లోకంలో ఉండేటువంటి వ్యక్తులు మనని విపరీతంగా పొగిడితే మన కీర్తి అనుకుంటున్నాం మనం. కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా పొగిడించుకుంటారు, సభలు పెట్టి మరిని. అవి కీర్తి కాదు. యథార్థంగా కీర్తి ఏది అంటే మనకి పరమాత్మని పొందినప్పుడు కీర్తి. ఎందుకుట? ఆ కీర్తి చాలా గొప్పదటండి. ఏమిటి ఆ కీర్తి? పరమపదానికి వెళ్ళేటువంటి జీవుడు అర్చి, దీన, పూర్వపక్ష, షడుధన్మాస అని ఇలా ఉండేటువంటి లోకాలన్నీ దాటుకుంటూ వెళ్తాడు. అసలు పరమపదానికి వెళ్ళేవాడు ఎవడు అని ఇక్కడ ఒక్కసారి
ఈ సంబంధించినటువంటి ఆలోచన చేద్దాం. లోకంలో జీవుడు శరీరాన్ని వదిలేస్తాడు. వదిలేసేటువంటి జీవుడు ఎట్నుంచి వెళ్ళిపోతాడు, ఎలా వెళుతాడు అనేటువంటిది మనకి సందేహం. 3 మార్గాల ద్వారా వెళ్తాడు. ఒకడు బొడ్డుకి కింది భాగంలో ఉండేటువంటి ద్వారాల ద్వారా వెళ్ళిపోవచ్చు, లేదా బొడ్డుకి పై భాగంలో ఉండేటువంటి ద్వారాల ద్వారా వెళ్ళిపోవచ్చు, లేదా బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని వెళ్ళిపోవచ్చు. ఈ 3 మార్గాల ద్వారానే బయటికి పడతాడు జీవుడు. అయితే బొడ్డుకి కింది భాగంలో ఉండేటువంటి ద్వారాల ద్వారా బయటికి వెళ్ళిపోయాడు అంటే తప్పనిసరిగా అధోలోకాలని పొందుతాడు అతను. అదే బొడ్డుకి పై భాగంలో ఉండేటువంటి కన్ను, ముక్కు, నోరు అనేటువంటి ఇలాంటి ద్వారాల ద్వారా కనుక వెళ్ళిపోయాడు జీవుడు అంటే ఊర్ధ్వలోకాలని పొందుతాడు. ఇక ఈ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రాన్ని కనుక ఛేదించుకొని వెళ్ళాడు అంటే మోక్షాన్ని పొందుతాడు అంటుంది మనకి శాస్త్రం. అయితే మోక్షం పొందాలి అంటే పరమాత్మ యొక్క అనుమతి ఉంటే తప్ప ఆయన వరిస్తే తప్ప ఆ జీవుడికి రాదు. అలాంటి వరించినటువంటి జీవుడు ఎవరైనా ముక్త పురుషుడై ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తే అలాంటి సమయంలో ఈ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రానికి ఎలా చేరుతాడు అతను అంటే, ఇక్కడ 101 నాడులు ఉంటాయి మనకి. ఆ నాడుల్లో ఒక నాడి విడిగా ఉంటుందట, సుషుమ్న అని. ఈ సుషుమ్న అనేటువంటి నాడి జీవుడు కూడా దర్శనం చేయలేట. ఈ జీవుడు ఎప్పుడైతే పరమాత్మ చేత ఇతనికి మోక్షం ఇవ్వాలి అని సంకల్పింపబడిందో, ఇతను శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు అతనికి సుషుమ్న దర్శనం ఇస్తుందట. ఆ సుషుమ్న అనేటువంటి నాడి ద్వారా అతను వచ్చి ఈ బ్రహ్మరంధ్రం దగ్గరికి చేరతాడు. బ్రహ్మరంధ్రం టాప్ అని పగిలిపోతుంది, ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇతను వెళ్ళేటువంటి మార్గం ఏమిటి? అర్చి, దిన, పూర్వపక్ష, షడుదంగ మాస అనేటువంటి మనకి 2 మార్గాలు చెప్పాడు పరమాత్మ. ధూమ మార్గం అని, కృష్ణ మార్గం, కృష్ణపక్షంలో కృష్ణ మార్గంలో వెళతాడు. శుక్లపక్షంలో శుక్ల మార్గం, శుక్లగతి, కృష్ణగతి అని 2 రకాలైనటువంటి గతులు చెప్పాడు. ఆ కృష్ణగతి, శుక్లగతి అనేటువంటి దాంట్లో కృష్ణగతిలో వెళ్ళినటువంటి వాడు అధోలోకాలకు వెళతాడు. అలాగే శుక్లగతిలో వెళ్ళినటువంటి వాడు ఊర్ధ్వలోకాలని పొందుతాడు. అయితే ఈ ఉన్నటువంటి జీవుడు అర్చి అని చెప్పబడేటువంటి ముందు సూర్య మండలానికి వెళతాడు. అక్కడి నుంచి ఒక్కొక్క అగ్నిలోకానికి వెళతాడు. అక్కడి నుంచి ఒక లోకం దాటుకుంటూ వెళతాడు. కానీ ఈ ముక్త పురుషుడికి ఉండేటువంటి కీర్తి చతుర్ముఖ బ్రహ్మలోకం దాకా పాకుతుందిట. ఎలా పాకుతుంది? ఇతను నా అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసన చేసి పరమాత్మ చేత వరింపబడ్డాడు. వరింపబడినటువంటి జీవుడై ముక్త పురుషుడై ఇతను వెళుతూ ఉంటే ఈ సమాచారం అన్ని లోకాలకి కూడా అందుతుందిట. జాగ్రత్త, నా భక్తుడు వస్తున్నాడు, ఈ ముక్త పురుషుణ్ణి మీరందరూ కూడా సాదరంగా ఆహ్వానించండి అని వాళ్ళకి ఒక సమాచారం అందితే ఆయా లోకాధిపతులైనటువంటి వాళ్ళందరూ కూడా పూర్ణకుంభాన్ని పట్టుకొని ఎదురు వెళ్తారట, ఆయన్ని స్వాగతిస్తారట. వారు ఉండేటువంటి సింహాసనం ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళని కూర్చోబెట్టి వారి యొక్క పాద ప్రక్షాళనం చేసి తీర్థాన్ని ప్రోక్షించుకొని, మహాప్రభు మీరెంత ధన్యులు, ఎందుకు మేము కూడా మీకులాగానే ఎన్నో కష్టపడి సాధనలు చేసినా చిట్ట చివరికి ఇదిగో ఇలాంటి నశ్వరమైన నశించిపోయేటువంటి ఇలాంటి ఫలాల్ని కోరుకున్నాం, కానీ మీరు మాత్రం భాగ్యవంతులు, అలాంటి కోరికల జోలికి వెళ్లకుండా పరమాత్మని పొందాలి అనుకున్నారు. అందుకే భగవంతుడు నిష్కామంగా కర్మలు చేశారు కనుక మిమ్మల్ని వరించాడు, మీరు భాగ్యవంతులయ్యారు అని వాళ్ళ పాదాలు పట్టుకొని నమస్కరించి తీర్థాన్ని ప్రోక్షించుకొని మళ్ళీ వాటిని సాగనంపుతారట ఊరి చివరి దాకా. అక్కడి నుంచి వారు వెళితే మళ్ళీ ఇంకో లోకాధిపతి వచ్చి మళ్ళీ అలాగే సాదరంగా తీసుకెళ్ళి వారి యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రోక్షణ చేసుకొని పాద ప్రక్షాళన చేసి పంపిస్తారట. ఇది ఎక్కడి దాకా జరుగుతుందట? బ్రహ్మలోక పర్యంతం జరుగుతుంది. అంటే ఇతని యొక్క సమాచారం బ్రహ్మలోకం దాకా తెలిసింది. కీర్తి అంటే ఏంటి? కీర్తి అంటుంటాం. ఏమిటండి కీర్తి అంటే? నీ విషయం ఎంత ఎక్కువ మందికి తెలిస్తే
అంత కీర్తిని నువ్వు పొందినట్టు లెక్క. అదే కీర్తి అంటే. అబ్బో చాలా కీర్తి గడించాడండి. కీర్తి గడించాడంటే అర్థం ఏంటి? లోకంలో అందరూ కూడా ఇతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, అందరికీ ఇతను తెలిసాడు, అది కీర్తి. ఏమండి, ఈ పరమపదానికి వెళ్ళేటువంటి వాడు, ఈ లోకంలో ఉండేటువంటి వాడు కొద్దిపాటి తాను నివసించేటువంటి చిన్న గ్రామంలో వాడి నలుగురికి తెలిస్తేనే గొప్ప కీర్తి అనుకుంటాడు. పోనీ వాడి జిల్లాలో తెలిస్తే ఇంకొద్ది కీర్తి అంటాడు, దేశంలో అయితే ఇంకా అధికమైనటువంటి కీర్తి అంటాడు, ప్రపంచంలోనే అయితే చాలా గొప్పది అనుకుంటాడు. కానీ ఈ ప్రపంచం ఎంత పరమాత్మ యొక్క పరిపాలనలో ఆవగింజంత, ఈ భూమండలమే ఆవగింజంత ఉంటే దాంట్లో ఉండేటువంటి ఇతను ఎంత, ఇతను ఉండేటువంటి స్థానం ఎంత, ఇతను పొందేటువంటి కీర్తి ప్రతిష్టలు ఎంత. కాదయా, కీర్తి అది ఆ లోకాల దాకా కూడా వ్యాపిస్తుంది. చతుర్ముఖ బ్రహ్మ లోకం దాకా కూడా ఇతని యొక్క కీర్తి ప్రారంభించి అది వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ లోకాధిపతులందరూ కూడాను ఇతన్ని ఆదరించి తీసుకొని వెళతారంటే అది కీర్తి అంటే. అంటే అక్కడ దాకా కూడా ఇతని సమాచారం తెలుస్తుందన్నమాట. ఆ కీర్తినిచ్చేది ఎవరు? మంత్రము. పరమపదాన్ని పొందుతున్నాడంటే కారణం ఏం చెప్పింది శాస్త్రం? నారాయణాయేతి మంత్రోపాసక వైకుంఠ భువన లోకం గమిష్యతి అన్నది. ఎవరైతే అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసిస్తారో వాళ్ళు పొందుతారు. అంటే ఇప్పుడు మంత్రమే కదా మనకి కీర్తినిస్తుంది. అంటే మంత్రస్వరూపిణి ఎవరు? యశోద. అందువల్ల యశ దదాతీతి యశోద, కీర్తిని ప్రసాదించేటువంటిది యశోద, అంటే మంత్రస్వరూపిణి. అదే అన్నమాట కీర్తి అంటే. కనుక ఇక్కడ ఏమంటున్నారట? యశోదా అరివురాయ్ అన్నారు. అరివురాయ్ అంటే తెలివి తెచ్చుకోమ్మా, మేల్కో అంటున్నారు. ఇందాక నందుణ్ణి పిలిచినప్పుడేమో నందగోపాల యశుందిరాయ్ అన్నారు. ఓ నందగోపుడా నిద్రలే అన్నారు. ఇప్పుడేమో యశోదా అరివురాయ్, నువ్వు జ్ఞానం తెచ్చుకో, తెలివి తెచ్చుకో అంటున్నారు. ఈ పదాల్లో తేడా ఎందుకు వచ్చిందండి? ఆయన్నేమో యజుందిరాయ్ అన్నారు, ఇవన్నేమో అరివురాయ్ అంటున్నారు. దీంట్లో ఉన్న విశేషం ఏమిటి అంటే, నందుడు అనుమతిస్తే చాలు. యశోదైతే స్త్రీ జాతి యొక్క కష్టాలన్నీ బాగా తెలిసింది కనుక ఆవిడికి మాత్రం చెప్పేటప్పుడు తెలివి తెచ్చుకో అంటున్నారు. ఆయన దగ్గర నుంచి అనుమతి ఒక్కడొస్తే చాలు. అందుకని యజుందిరాయ్ మీరు లేవండి, లేచిపోతే మమ్మల్ని చూడండి. ఈవిడతో ఏం చెప్తున్నారు? అమ్మ నువ్వు స్త్రీవే, మేము స్త్రీలమే, మేము వచ్చి పరమాత్మ కృష్ణుడిని పొందాలనుకుంటున్నాం. అలా పొందాలి అని వచ్చినటువంటి మా హృదయం ఏమిటో తెలుసుకొని, స్త్రీల యొక్క కష్టాలు ఏమిటో తెలుసుకొని చక్కగా వాళ్ళందరినీ కూడా ఆదరించదగినటువంటి దానివి కనుక మమ్మల్ని గురించి తెలుసుకో, జ్ఞానం తెచ్చుకో అని ఆవిడ గురించి ప్రస్తావించారట. వెంటనే అంబరమూడరు తోంగి ఉలగళంద అని యశోదను లేపిన తర్వాత ఆ పక్కనే కృష్ణుడు ఉంటాడని కృష్ణుడిని లేపారట. అంటే ఏంటి? అంబరమూడరు తోంగ్ ఓంగి ఉలగళంద అన్నారు. అంటే ఆకాశం యొక్క మధ్య ప్రదేశాన్ని భేదించుకొని ఉన్నతంగా పెరిగి 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 లోకాలన్నింటినీ కూడా నీ పాదాలతో కొలిచినటువంటి ఓ త్రివిక్రముడా అని పిలుస్తున్నారన్నమాట. అంబరమూడరు తోంగి ఉలగళంద అన్నారు. ఉరంగాదిషుందిరాయ్, నువ్వు నిద్రపోద్దయా? నిద్రపోతే ఎలాగా? రక్షణ చేసేటువంటి వాడు నిద్రపోతే ఎలాగా? ఇప్పుడు మనం కావలి కాయడానికి వాచ్మెన్స్ ఉంటారు చూడండి, వాడు ఎందుకున్నాడు? కాపలా కాయటానికి. అతను నిద్రపోయాడు అనుకోండి, ప్రయోజనమే ఉంది. మాకు ఒకతను ఉండేవాడు పూర్వంలో వాచ్మెన్. సరే వాడు వాచ్మెన్ వచ్చేవాడు కానీ హాయిగా పడుకునేవాడు. ఈ విషయం మాకు తెలిసింది. మేము బయటికి వెళ్ళి ఒకసారి అర్ధరాత్రి 12 గంటలకు ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళాం. హాయిగా పరుపు తెచ్చుకున్నాడు, బ్రహ్మాండంగా గురక పెట్టి నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే మేము వెళ్ళి
రే బాబు, నువ్వా వాచ్మెన్, మేమా? నువ్వు నిద్రపోతే ఎలాగరా? ఎక్కడండి ఈ పాడుదోమలు, అసలు నిద్రే పోనివ్వట్లేదు అన్నాడు. ఏమిట్రా బాబు నువ్వు నిద్రపోతున్నావు ఇలా? నువ్వు వాచ్మెన్వి, కావాల్సినటువంటి వాడివి, నిద్రపోతే ఎలాగరా అన్న అంటే, ఎక్కడండి పాడుదోమలు, అసలు నిద్ర పట్టనివ్వట్లేదా అంటున్నాడు. అంటే నేను నిద్రపోతున్నాను కానీ పోనివ్వట్లేదని ఏడుస్తున్నాడు వాడు. వాడు చేయవలసిన పని ఏమిటి, వాడు చేస్తున్న పనేమి, ఇదన్నమాట. అందువల్ల ఇక్కడ అమ్మ వాళ్ళు అంటున్నారు ఏంటంటే, ఉరంగా దశుందిరాయ్, నువ్వు లోక రక్షణ కోసంగా ఉన్నటువంటి వాడవయ్యా, నువ్వు నిద్రపోతే లోకరక్షణ ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు? అందువల్ల నిద్రపోవద్దులే, లే లే, రక్షకులు ఎవరైనా నిద్రపోతారా అంటోందిట. అయితే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ప్రశ్నలు వేస్తోందమ్మ దీంట్లోనే. ఏమిటిట అంటే, నువ్వు ఎవరికైనా ఉపకారం చేయాలంటే వాళ్ళు పురుషులై ఉండాలా? పురుషులకి ఇతర ప్రయోజనాల్ని కోరేటువంటి వాళ్ళకే కానీ అబలమైన స్త్రీలమైనటువంటి మేము వస్తే, అనన్య ప్రయోజనమై వస్తే వాళ్ళకి నువ్వు ఉపకరించవా? అనుకూలుడు ప్రతికూలుడు అని చూడకుండా నువ్వు త్రివిక్రముడు అయ్యావు కదా. త్రివిక్రముడవై అందరినీ కూడా నువ్వు తాకినటువంటి నిన్ను ఆశపడినటువంటి మమ్మల్ని స్పృశించాలని నీకు భావం కలగట్లేదా? నువ్వే యాచించి మరీ ఆశ్రితులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని యాచించి వాళ్ళకి కార్యాన్ని చేసి పెడతావే, అలాంటిది నీ దగ్గరకు వచ్చి మేము యాచిస్తుంటే మా కార్యం చేసి పెట్టడం దోషమా? నువ్వు నిపుణులైనటువంటి ఇంద్రాది దేవతలకే ఉపకరిస్తావా? చేతకానటువంటి మాకు ఉపకరించకూడదా? నిద్రిస్తున్నటువంటి వారితో కూడా సంశ్లేషించేటువంటి నువ్వు, అంటే సుషుప్తిలో పరమాత్మనే చేరతాడు జీవుడు, గాఢ నిద్రలో జీవుడు పరమాత్మని పొందుతాడు. అందుకే లోకం తెలియదు ఇతనికి, ఏమీ తెలియకపోవడానికి కారణం. అదిగో అలాగా సుషుప్తిలో ఆ జీవుణ్ణి సంశ్లేషించేటువంటి నువ్వు మేల్కొని వచ్చినటువంటి మమ్మల్ని అనుగ్రహించవా? నీ వైలక్ష్యాన్ని తెలుసుకోకుండా లీలా విభూతికే నిన్ను స్వాధీనపరుచుకున్నావు కదా, మరి నీ వైలక్ష్యాన్ని ఎరిగినటువంటి మాకు నువ్వు వశపడవా? అంటే నీ యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తెలియదు, అయినా కూడా ఈ లోకానికి నువ్వు సమర్పించుకున్నావు. నీ యొక్క గొప్పతనం ఏమిటో తెలిసి నేను నిన్ను పొగడడానికి వచ్చాం, నిన్ను పాడడానికి వచ్చాం, అలాంటి మమ్మల్ని నువ్వు వదిలిపెట్టేస్తావా అని మన అమ్మ ఉరంగాదేశుందిరాయ్ అనేటువంటి మాటతో అడుగుతూ ఇంకా అంటోందిట, క్షుద్ర పురుషార్థాలకి మేము ఆశపడలేదు. నీ దగ్గరకు వచ్చింది ఏదో కోరికలు కోరుకొని అనేక రకాల కోరికలు తీర్చుకోవడానికి రాలేదయ్యా, నీ ప్రాప్తి మాత్రమే మాకు కారణమైంది. నిన్ను పొందడం తప్ప మాకు ఇంకేం, నువ్వే కావాలి కానీ నువ్విచ్చేవి మాకు అక్కర్లేదు అనేటువంటి సిద్ధాంతం మాది. అలా ఉన్నటువంటి మేము ఏమయ్యా, భూమిని కొలిచి శ్రమ చేత నిద్రిస్తున్నావా? శ్రమ పడ్డావా? అలా శ్రమ చేత నిద్రిస్తున్నటువంటి నువ్వు మరి భూమి యొక్క మనస్తాపాన్ని పోగొట్టడం కోసమే కదా భూమిని రక్షించావు. మరి లోకంలో ఉండేటువంటి మా మనస్తాపాన్ని పోగొట్టే ప్రయత్నం నువ్వు చేయకూడదా? అలా నిద్రించడం నీకు తగిందేనా? ఉరంగాదేశుందిరాయ్, నిద్రపోకుండా నిద్ర లేవయ్యా అని పిలిచారట. వెంటనే పక్కన ఇంకా ఉన్నారు కదా, మర్చిపోయాం మేము. ముందు భాగవతోత్తముల్ని పాడి భాగవతోత్తముల్ని పురస్కరించుకొని పరమాత్మని ఆశ్రయించాలి కదా. పొరపాటున మేము ముందు పరమాత్మని పిలిచేసాం అనుకొని వెంటనే మళ్ళీ శంభొన్ కజలడి చెల్వా బలదేవా అని పిలిచారట. అంటే చాలా స్పృహనీయమైనటువంటి అందమైనటువంటి బంగారపు కీర్తి కడియాలు ధరించట. ఈయన కాళ్ళకి 2 కడియాలు ఉంటాయట. అవి ఏమిటిట అంటే ఈయన యొక్క పరాక్రమాన్ని సూచించేటువంటివిట అవి.
అలాంటి అద్భుతమైనటువంటి పాద పద్మాలు కలిగినటువంటి సంపదతో కూడుకున్నటువంటి ఓ బలరామా అని పిలిచారట. ఏమండి, వీళ్ళు క్రమం తప్పి లేపుతున్నాం అని వెంటనే భావించి ముందు అన్నగారిని లేపి తర్వాత తమ్ముడిని లేపాలి కదా, ముందు వారిని ఆశ్రయించి తర్వాత వీరిని ఆశ్రయించాలి కదా, ఇది గ్రహించారట. ఎలా గ్రహించారండి వీళ్ళు? వీళ్ళకి క్రమం కూడా ఎలా తెలిసింది అంటే, ఆఖ్యాతి హృదయం హృదా అని, అంటే కృష్ణుడి యొక్క హృదయంలో వీరి హృదయాలు గోచరిస్తూ ఉంటాయి కనుక కృష్ణుడి యొక్క అభిప్రాయాన్ని వీళ్ళు తెలుసుకోగలిగారు. ముందు అన్నగారిని వదిలేసి మమ్మల్ని లేపుతారేంటి అని ఆయన అంటున్నట్లుగా వారి యొక్క అభిప్రాయాన్ని వీరు భావించారట. ఏమండి, ఆయన మనసులో ఉన్నది కూడా వీళ్ళకి తెలుస్తుందా? రకరకాల మనుషులు ఉన్నారండి అన్నారు. ఎవరెవరండి అంటే ఇంగితజ్ఞాశ్చ మైథిలాహ అన్నారు. మిథిలా పట్టణంలో ఉండేటువంటి వాసులు ఉన్నారే, వాళ్ళు చేష్టల్ని బట్టే హృదయం తెలుసుకోగలుగుతారట. ఎదుటి వ్యక్తి ఏమేంటి ఎలా ప్రవర్తిస్తున్నాడో బట్టి వాళ్ళ యొక్క హృదయంలో ఏమున్నదో కనిపెట్టేస్తారట. అలాగే ప్రేక్షితజ్ఞాశ్చ కోసలాహ అని, కోసల దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చూపును బట్టి హృదయాన్ని తెలుసుకుంటారు. వాళ్ళేమో చేష్టల్ని బట్టి తెలుసుకుంటారు మిథిలా నగర వాసులు. కోసల దేశవాసులందరూ చూపును బట్టి తెలుసుకుంటారట. అంటే వాళ్ళ యొక్క కళ్ళల్లో వాళ్ళు చూసేటువంటి చూపు ఉంటుందే, ఆ చూపును బట్టి వాళ్ళ హృదయంలో ఏమున్నదో కనిపెట్టేయగలరట. ఇంకా కొంతమంది ఏమిటిట, అర్ధోక్తాహ కురు పాంచాలాహ అన్నారు. అంటే కురు దేశంలోనూ అలాగే పాంచాల దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సగం చెప్పిన తర్వాత అర్థం చేసుకుంటారట. వీళ్ళేమో ముందుగానే వారి చేష్టలను బట్టి వారి మనసులో ఏముందో తెలుసుకోగలిగేవారు కొంతమంది అయితే, కొంతమంది వారి చూపును బట్టి తెలుసుకునేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది వాళ్ళు సగం చెప్పిన తర్వాత తప్ప తెలుసుకోలేనటువంటి. మరి మనం అండి పూర్తిగా చెప్పినా కూడా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు అన్నమాట. అలాంటి వాళ్ళండి. అందువల్ల ఇదిగో ఈ ఉన్నటువంటి గోపికలు కూడా చాలా చక్కగా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళై తెలుసుకున్నారు అని అంటారు. బలదేవా అని పిలిచారు. అంటే ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని అని ఆయన పొగుడుతారు. అంటే సాటి లేనటువంటి జ్ఞానం కలిగిన వాట, బలము కూడా కలిగినటువంటి వాడట. అలాంటి అవతారమే అంత గొప్పది కనుక ఆయనకి పేరులోనే బల అనేటువంటి శబ్దం వచ్చేసిందిట. బలరాముడు. ఏమిటండి అంత గొప్ప బలం అంటే, ఇంత పెద్ద భూమండలాన్ని కూడా ఆయన పడగల మీద మోస్తూ ఉంటాడట ఎప్పుడు కూడా. అయితే ఆ పడగల మీద ఉండేటువంటి భూమండలం ఆవగింజంత ఉంటుందట. అంత పెద్ద విశాలకాయ అంట ఆయన. అదిగో అలాంటి అద్భుతమైనటువంటి బలం. ఈ భూమిని కూడా ఒక ఆవగింజలాగా మోసేటువంటి బలమైనటువంటి వాడా. ఉంబియుం నీయుం, నువ్వు నీ యొక్క తమ్ముడైనటువంటి కృష్ణుడు ఇద్దరు కూడాను నిద్రలేవండయ్యా అన్నారు. అని ఆయన్ని పురస్కరించుకొని కృష్ణుడిని కూడా నిద్ర లేపేటువంటి ప్రయత్నం చేశాట. ఎందుకంటే అన్నగారంటే చాలా ప్రీతిట కృష్ణుడికి. ఆయనకి చాలా గొప్పగా సేవలు చేసేవాడు. ఇప్పుడు ఇంతకీ అన్నగారైనటువంటి బలరాముడు ఎవరండి? ఆదిశేషుడి యొక్క అవతారం. మరి ఆదిశేషుడు ఎవరండి? పరమాత్మకి శేషభూతుడు కదా. మరి శేషభూతుడైనటువంటి ఆయన ముందు అసలు అన్నగారుగా పుట్టడం ఒకటి, అన్నగారుగా పుట్టిన తర్వాత మళ్ళీ తమ్ముడుగా ఉన్నటువంటి కృష్ణుడు ఆయనకి సేవలు చేయటం. అంటే సాక్షాత్తు పరమాత్మ శేషభూతుడైనటువంటి బలరాముడికి సేవ చేయడం. ఏమంటే సేవ చేశాడా? చేశాడండి. ఎందుకు చేశాడండి? అసలు వచ్చిందే అవతారం అందుకోసంట. ఆయన అన్నగారిగా పుట్టించిందే కారణం అదిట. ఏమిటంటే రామావతారంలో ఆ ఆదిశేషుడు లక్ష్మణుడై పుట్టాడు, రాముడికి తమ్ముడై పుట్టాడు, అనుజుడై పుట్టాడు.
అలా రాముడికి అనుజుడుగా అంటే తమ్ముడిగా పుట్టినటువంటి ఆయన రామచంద్రుడికి చాలా అద్భుతమైనటువంటి సేవలు చేసేవాట. అసలు వనవాసానికి వెళితే చెప్పక్కర్లేదు, అన్ని కైంకర్యాలు అతనే చేశాడు. ఇలా చేస్తూ ఉంటే రామచంద్రుడికి చాలా బాధ అనిపించేదట పాపం. ఏమయ్యా, వెంటనే అన్నట్ట అక్కడికి ఆ అరణ్యానికి వెళ్ళడానికి ముందుగానే కురుష్వ మాం అనుచరం వైధర్మ్యం నేహ విద్యతే అహం సర్వం కరిష్యామి అంటూ బయలుదేరేటి. నా ధర్మం నేను చేయాలి, నేను తమ్ముడిని కదా, నీకు నేను కైంకర్యం చేస్తాను, సర్వవిధ కైంకర్యాలు నేను చేస్తానయ్యా అని కూడా బయలుదేరాడు. కానీ పాపం రామచంద్రుడికి ఇంత కష్టపెట్టేస్తున్నాం, పాపం పిల్లవాడు ఇంత చేసేస్తున్నాడే అని ఎప్పుడైనా వెళ్ళి ఆయనకి సహాయం చేద్దామని వెళితే, అన్నా క్షమించు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు చేయొద్దు, నీ ధర్మం కాదు ఇది, నా ధర్మం ఇది, ఆ అన్నగారికి నేను చేయాలి కానీ తమ్ముడికి నువ్వు సహాయం చేయకూడదు, వెళ్ళిపో వెళ్ళిపో అని పంపించేసేవాడు. చాలా బాధ వేసిందట. ఇక్కడ నువ్వు ధర్మాలు చెప్తున్నావే, నేను అన్నా నువ్వు తమ్ముడు అంటున్నావే, సరే అయితే ఇది మారుస్తానులే వచ్చే అవతారంలో అనుకున్నట్టు. మీకు నేను సేవ చెయ్యాలి, ఎలా చేయాలి, ఇది మారితే తప్ప చేయలేను, ధర్మాన్ని పాటించాలంటే ఇది మారాలి, మారాలంటే నువ్వు అన్నవ్వాలి, నేను తమ్ముడిని అవ్వాలి అని కృష్ణావతారానికి వచ్చేటప్పటికే ఆ లక్ష్మణుణ్ణి అన్నం చేసి పెట్టాడు బలరాముడిగా. ఈయన తమ్ముడయ్యాడు. తమ్ముడైనటువంటి ఈయన మనం సేవలు చేస్తే 3 రకాలుగా చేస్తాం, మనస్సు, వాక్కు, కాయం. ఈ 3 రకాల సేవలు చేసి ఆనందపడ్డట్ట కృష్ణుడు. ఎట్లా చేశాడండి 3 రకాల సేవలు అంటే, బలరామకృష్ణులు గోపబాలు అందరూ కలిసి గోవుల్ని మేపుతూ వనాల్లో తిరిగేవారు. ఆ వనాల్లో తిరుగుతుంటే ఒకసారి అద్భుతమైనటువంటి చెట్లకి బ్రహ్మాండమైనటువంటి పువ్వులు ఉన్నాయట, కొన్ని కాయలు ఉన్నాయట. ఈ పువ్వులన్నీ వాటి యొక్క బరువు చేత, పువ్వుల యొక్క కాయల యొక్క బరువుల చేత వృక్షాలన్నీ కూడా అలా వంగిపోయి ఉన్నాయట వీళ్ళు వెళ్ళేటువంటి మార్గంలో. అలా వెళుతూ వెళుతూ ఉండగా కృష్ణుడు అన్నట్ట అన్నగారితోటి, అన్నా బలరామా, చూసావా, లోకంలో మనుషులే కాదయా నిన్ను ఆదరించి గొప్పగా గౌరవించేది, అచేతన పదార్థాలైనటువంటి చెట్లు కూడా చూసావా, నీవు వస్తున్నావని చెప్పి నీకు ఎలా నమస్కారాలు చేస్తున్నాయో అవన్నీ తలలు వంచి మరి, అదిగో ఆ వస్తున్నటువంటి నీకు వాటి వాటి దగ్గర ఉపాహారాలు అంటారు, అదిగో పుష్పాలని ఫలాల్ని నీకు కానుకలుగా తీసుకొని వచ్చినట్లుగా ఆ పువ్వులు కాయలు 2 కూడా వంగిపోయినప్పుడు ఇలా వస్తాయి కదా, ఇదిగో ఆ పువ్వులు నీ పాదాల మీద పడాలని, ఆ కాయలు నీకు సమర్పించాలని తహతహలాడుతున్నాయి చూసావా, ఆ వృక్షాలు నీ మీద. అబ్బా, లోకంలో చేతన అచేతనాలన్నీ కూడా నిన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాయ్యా అంటూ బలరాముణ్ణి పొగిడట్ట. ఇది వాచిక కైంకర్యం అంటారు, వాచిక కైంకర్యం. ఆయన గొప్పగా పొగిడి ఆయనకి ఆనందాన్ని కలిగించాడు. ఇది ఒకటే. సరే, అంతా అయిపోయింది, వెళ్తున్నారు. వెళ్ళి కొంతసేపు అయిన తర్వాత ఆడుకున్నారు. బాగా ఆడి అలసిపోయారు. అలసిపోయిన తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకుందాం అనుకొని ఒక చెట్టు కిందకి వచ్చాట ఆయన బలరాముడు. వస్తే ఒక గోపబాలుడు వచ్చాడు, కూర్చున్నాడు. ఆయన యొక్క తొడ మీద శిరస్సు పెట్టుకొని పడుకున్నట్ట. వెంటనే కృష్ణుడు చూసి పరిగెట్టుకుంటూ వచ్చాట. వచ్చి ఆయన పాదాలని తన ఒళ్ళో పెట్టుకొని ఆ బలరాముడి పాదసేవ చేయడం ప్రారంభించాడు. ఇది కాయక కైంకర్యం అంటారు, శరీరంతో చేసేటువంటి కైంకర్యం. ఇక మానసిక కైంకర్యం, మరి మనస్సులో ఆయన మీద ఎంతో గౌరవభావం లేకపోతే ఇవన్నీ చేస్తాడా? చెయ్యడు. కనుక ఆ విధమైనటువంటి కైంకర్యం మానసికంగా చేయడం. ఈ విధంగా కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రుడు కనుక మన అమ్మ వాళ్ళు ముందు బలరాముడిని లేపకుండా కృష్ణుని లేపుతున్నామే అని క్రమం తప్పాము అనుకొని మళ్ళీ పొరపాటున 4 ఖర్చుకొని మళ్ళీ బలరాముడిని నేర్పి బలరాముడితో పాటుగా కృష్ణుడు కూడా ఇద్దరు కలిసి లేవండయ్యా అని పిలిచారట. అందువల్ల ఊరంగేల్ అన్నారన్నమాట. సెంపొన్ కజలడి చెల్వా బలదేవా ఉంబియుం నీయుం ఉరంగాదు ఉరంగేల్ అంటే నిద్రపోకండి, మేల్కొనండి, మీరిద్దరూ లేకపోతే
జగత్తుకి గతి లేదు అని అన్నారు. ఆదౌ జగదాధారశేష తదను సుమిత్రానందన వేష అని ఆదిశేషుడే సుమిత్రానందనుడైనటువంటి లక్ష్మణుడిగా వచ్చాడు, ఆ లక్ష్మణుడి బలరాముడై వచ్చాడు అని చెప్పేటువంటి ఒక అందమైనటువంటి శ్లోకాన్ని కూడా ఉటంకించి చెప్పారు. ఈ విధంగా వీళ్ళందరినీ కూడాను నిద్రలేపిందట మన అమ్మ. వాళ్ళందరూ లేచారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దీంట్లో ఉన్నటువంటి ఒక రహస్యార్థం, ముందు మనం ఆ పరమాత్మని దర్శించాలి అనేటువంటి కోరిక మనలో గనక ఉన్నట్లయితే మొట్టమొదట ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించినటువంటి ఆచార్యుడి ద్వారా ఆయన అధీనంలో ఉండేటువంటి మంత్రం యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అంటే మంత్రం పొందాలి, మంత్రం యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మంత్రం పొందిన తర్వాత దాన్ని గనక గౌరవించి ఆదరించితే, దాన్ని అనుష్ఠిస్తే దానివల్ల అది మనని గౌరవిస్తుంది. అదిగో అది ఎలా గౌరవిస్తుంది అంటే ఆ మంత్రం చేత చెప్పబడే అధిష్టాన దైవం కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనకి అనుగ్రహిస్తుంది. మరి తల్లి యొక్క ఆజ్ఞ లేకపోతే కృష్ణుడు ఎట్లా వస్తాడు? రాడు కదా. కనుక మంత్రం ద్వారా పరమాత్మని పొందాలి, యశోదమ్మ ద్వారా పరమాత్మని పొందాలి. అందువల్ల ఆ కృష్ణుడిని పొందాలి, మంత్రాన్ని చేసి కృష్ణుడిని పొందాలి. కృష్ణుడిని పొందాలి అంటే మరి మంత్రం ఒక్కటే సరిపోతుందా అంటే కాదండి, మంత్రంతో పాటుగా గురువుని కూడా మనం ఆదరించాలి. అందుకే మనకి మన పెద్దలందరూ కూడాను చాలా అద్భుతమైనటువంటి ఒక సూత్రాల కింద చేసి చెప్పారు. ఏమన్నారు? ఒక శ్లోకాలు కూడా దీనికి కనిపిస్తాయి మనకి. ఏంటిటా అంటే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే మంత్రత్తిலும் மந்திரத்துக்குள்ளீடான வஸ்துவிலும் மந்திரப்பிரதனான ஆச்சாரியன் பக்கலிலும் ప్రేమం కనక్క ఉండానాల్ కార్యకరమావదు. ఆ మంత్రం ఎప్పుడు పనిచేస్తుందిట అంటే మంత్రం మీద, మంత్రం చేత చెప్పబడేటువంటి ఆ పరమాత్మ యందు, మంత్రాన్ని ప్రసాదించినటువంటి ఆచార్యుడి యందు, ఈ మూడింటి యందు కూడా త్రిషు భక్తి సదాకార్య అని మనకి చెప్పబడే సంస్కృత ప్రమాణం. ఈ మూడింటి యందు కూడా ప్రేమం కనక్క ఉండాలా. ఘనమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే అది కార్యకరమావదు, నీకు పని చేసి పెడుతుంది. అంటే నందుడు యశోద, ఆ యశోద చేత రక్షింపబడేటువంటి పిల్లవాడు, ఆ పిల్లవాడిని రక్షించడం పొందడం కాదు, అది ఎలా పొందాలట? ఆచార్యుల యొక్క పురుషకారం చేత. అందుకని మొట్టమొదట పరమాత్మని పొందాలి అని పరిగెత్తినటువంటి అమ్మ వెంటనే గుర్తొచ్చి అదిగో ఆచార్యుల యొక్క పురుషకారంతో పొందాలి కదా అని మళ్ళీ బలరాముడిని లేపి బలరాముడితో పాటుగా కృష్ణుడిని కూడా మళ్ళీ లేపడం చేసింది అని ఇక్కడ రహస్యాన్ని చెప్తారన్నమాట. అందువల్ల దాంతో ఇవాళ పాసురం మనకి పరిపూర్ణమైంది. ఇక తర్వాత రేపటి రోజున ఏమిటనేది రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ,
गोपाल 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 जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। जय गोविंदा, जय जय गोविंदा, जय 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 गोविंदा। जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण, जय 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 श्रीमन्नारायण। सर्वं श्रीकृष्णार्पणमस्तु।